బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. మధ్యాహ్నం తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రధానితో భేటీ కానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ ఇద్దరు సీఎంలు విడివిడిగా భేటీ కానున్నారు. ప్రధాని మోదీతో సమావేశంలో రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలపై చంద్రబాబు చర్చించారు. అంతకు ముందు రాష్ట్రానికి చెందిన ఎన్డీఏ ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను చంద్రబాబు కలిశారు. ఆయనతో సుమారు అరగంట పాటు వివిధ అంశాలపై మాట్లాడారు. ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. మధ్యాహ్నం తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రధానితో భేటీ కానున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. సునీత, గుడ్ మార్నింగ్. సో మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకేసారి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. అయితే వేరువేరుగా ప్రధానమంత్రితో భేటీ అయిన ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు ఆ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళు భేటీ అవుతున్నా కానీ అంటే మరొక 2 రోజుల్లో అంటే ఎల్లుండి ఇటు హైదరాబాద్ లో ప్రజాభవన్ వేదికగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నటువంటి తరుణంలో అంతకు 2 రోజుల ముందే ఈరోజు ఢిల్లీలో అంటే ఒకేసారి ప్రధానమంత్రిని కలుస్తున్నటువంటి సందర్భంలో ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కావడం జరిగింది ఈరోజు ఉదయం. సో భేటీలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి ఏవైతే నీడెడ్స్ ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా ఇప్పటికే ప్రధానమంత్రితో చర్చించడం జరిగింది. వీటితో పాటు ఇంకా మరీ ముఖ్యంగా రాజధానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ప్రధానంగా అమరావతి పైన కూడా ప్రధానమంత్రితో చంద్రబాబు నాయుడు చర్చించినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా నిన్న శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత రాజధాని విషయంలో వెంటనే మోడీతో కలుస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఇప్పటికే మనం చూస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం సంబంధించినటువంటి విషయమే కానీ అమరావతి రాజధాని విషయమే కానీ ఇతర నిధులకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతున్నాయో వీటన్నిటికి సంబంధించి కూడా ప్రధానమంత్రితో చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా చర్చించారు. సో దానికి సంబంధించి ఏం అవుట్కమ్ ఇచ్చారు ఏంటి అన్నది మాత్రం తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మరోవైపు ఈ రోజు మధ్యాహ్నం తర్వాత అంటే ఇప్పటికే పిసిసి చీఫ్ కు సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్నాయి. ఇట్లా నేపథ్యంలో పిసిసి ఇవాళ రేపో కన్ఫర్మ్ అవుతుంది తెలంగాణకు అంటే నిర్ణయమే బయటికి రావాల్సి ఉంది అన్నటువంటి క్రమంలో సో కొంతవరకు అంటే ఇప్పటికే నిన్నటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీ అగ్రనాయకత్వంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో భేటీ అవుతున్నారు. సో ఈ భేటీలో భాగంగా పిసిసి అధ్యక్ష పదవి కొంత వాయిదా పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఆషాఢ మాసం వచ్చినటువంటి క్రమంలో సో ఇప్పుడు మంచి రోజులు లేవు అన్నటువంటి క్రమంలో కూడా పిసిసి ఏమైనా ఆగిపోతుందా అన్నటువంటి కొన్ని లీకులు కూడా ప్రస్తుతానికి గాంధీ భవన్ నుంచి వస్తున్నటువంటి క్రమం. సరే, ఇది పార్టీ అంశాట్లో ఉంచితే కనుక ప్రధానమంత్రితో ఈరోజు మధ్యాహ్నం తర్వాత రేవంత్ రెడ్డి కూడా భేటీ కాబోతున్నారు. అయితే ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకే రోజు ఒకే సమయానికి భేటీ అవుతున్నటువంటి క్రమంలో ఉదయం చంద్రబాబు నాయుడు, మధ్యాహ్నం రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నటువంటి క్రమంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి అంటే విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలకు సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ఇటు తెలంగాణకు కానీ రావాల్సినటువంటి ఆ హామీల పైన ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడబోతున్నారు. ఆ మాట్లాడే కంటే ముందే అంటే ఇక్కడ భేటీ కంటే ముందే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టిలో కొన్ని అంశాలను ఏమైనా పెడుతున్నారా అన్నటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు కృష్ణా ట్రిబ్యునల్లో మరీ ముఖ్యంగా తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాట ఎందుకంటే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్ కు పారుతున్నటువంటి ఈ కృష్ణా రివర్ ఏదైతే ఉందో ఈ పరివాహక ప్రాంత ప్రజల వినియోగానికి ఎక్కువగా వాడక ఉంటుంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారంగా చూసుకుంటే కనుక ఈవెన్ బచావత్ ట్రిబ్యునల్ లెక్క ప్రకారం చూసుకున్నా కానీ సో ఇట్లా నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో అది జరగలేదు కాబట్టి తెలంగాణకు నీళ్ల విషయంలో అన్యాయం జరుగుతుందన్నటువంటి ఉద్దేశంతో రాష్ట్రం విడిపోయినటువంటి క్రమం ఉంది కాబట్టి సో తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి అక్రమంగా
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, పోతిరెడ్డిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ కట్టుకొని నీళ్లను తరలించకపోయారు అన్నటువంటి ఒక వాదన బలంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది తెలంగాణ బార్డర్స్ నుంచి నీళ్లు వేసుకుంటున్నామని చెప్పేసి. బట్ ఇప్పుడు ప్రభుత్వం మారినాక కూడా అదే పద్ధతిలో కొనసాగుతున్నటువంటి క్రమంలో ఈ నీళ్ల విషయంలో కృష్ణా ట్రిబ్యునల్ సంబంధించినటువంటి అంటే ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది ఈ ట్రిబ్యునల్ పైన పిటిషన్ వేస్తూ నీటి వాటకు సంబంధించి. అప్పుడు ఆ ట్రిబ్యునల్ అంటే ఆ పిటిషన్ వాపస్ చేసుకుంటే ఖచ్చితంగా మేము దాన్ని సాల్వ్ చేస్తామని చెప్పేసి కేంద్రం చెప్పడం జరిగింది. బట్ ఇప్పటివరకు ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నది మాత్రం అంటే దీని గురించి సీరియస్ గా గతంలో 2 సార్లు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ భేటీ అయినా కానీ వాటికి సంబంధించి అవుట్కమ్ మాత్రం అవుట్పుట్ రిజల్ట్ ఏం రాలేదు. బట్ ఈసారి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్న కంటే ముందు 48 గంటల ముందు ఢిల్లీలో ప్రధానమంత్రి ముందు మాట్లాడుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది. సో మోడీతో రాష్ట్రానికి సంబంధించినటువంటి రావాల్సినటువంటి నిధుల విషయమే కానీ, 2 రాష్ట్రాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్లో తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటకు సంబంధించినటువంటి ఈ జటిలమైన సమస్యల్ని ఈ రోజు ప్రధానమంత్రి దగ్గర బహుశా ప్రస్తావించేటువంటి అవకాశాలు ఉన్నాయి. శ్రీకాంత్, ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీతో భేటీ కన్నా ముందుగానే అటు ఏదైతే పీయూష్ గోయల్ తో ఆయన అరగంట సేపు చర్చించినట్లు తెలుస్తుంది, భేటీ అయినట్లు తెలుస్తుంది. ఈ అరగంట భేటీలో వారు ఏం చర్చించి ఉండొచ్చు? ఖచ్చితంగా అంటే రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డ తర్వాత నిజానికి మొదటిసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత అంటే కొత్త తాత్కాలిక భవనాలు కట్టి అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లారు. బట్ తర్వాత అనూహ్య పరిణామాల రీత్యా వైసీపీ అధికారంలోకి రావడం జరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 10 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయింది అన్నది తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నటువంటి అంశం. దీనికి తోడు రాజధాని నిర్మాణం జరగలేదు, అసలు రాజధాని ఎక్కడ ఉంది అన్నటువంటి క్వశ్చనే కనిపించింది. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెలుగుదేశం పార్టీ అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనటువంటి క్రమంలో ఈసారి అంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కొంచెం ఎక్కువగా రావాలి అని కొంత డిమాండ్ అని చెప్పలేము, బట్ ఒక రిక్వెస్టింగ్ పద్ధతిలో వెళ్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీ అట్ ది సేమ్ టైం జేడీయూ నితీష్ కుమార్ తరపు నుంచి ఇచ్చినటువంటి ఒక భారీ మద్దతుతోనే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నడుస్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఇట్లా నేపథ్యంలో పీయూష్ గోయల్తో కలవడం కానీ, లేదంటే కేంద్ర మంత్రులు ఎవరిని కలిసినా కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధుల విషయంలో కానీ, రావాల్సినటువంటి కంపెనీల విషయంలో కానీ కొంచెం పెద్దపీట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వేయండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అడగడానికి మాత్రమే అందరినీ కలుస్తున్నారు. ఎందుకంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర సహకారం అవసరం, లక్షల కోట్ల నిధులు బడ్జెట్ అవసరం. సో ప్రతి భేటీ వెనకాల కూడా రాష్ట్రాభివృద్ధి, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించే జరుగుతుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇప్పుడు శ్రీకాంత్, మరోపక్క చూసుకున్నట్లయితే అటు ఏదైతే ఇప్పుడు 4వసారి ఏపీ సీఎం చంద్రబాబు తర్వాత ఇప్పుడు ఆయన ముందు చాలా సవాళ్లు ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే గతంతో పోలిస్తే ఈసారి ఏపీ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. అభివృద్ధి కానివ్వండి, ఏదైతే రాజధాని విషయం కానివ్వండి, ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి. ఈ రకంగా చూసుకున్నట్లయితే మీరు అన్నట్లుగా రాష్ట్రానికి ఆర్థిక సాయం చాలా అవసరం. ఈ నేపథ్యంలో అటు కేంద్రం నుంచి భారీగా వచ్చి సహకారం చేయగలుగుతారా? అటు కేంద్రం నుంచి ఆ సహకారం అందుతుంది అనుకోవచ్చు, అంతకంటే ఎక్కువగా మునుపటి కంటే ఎక్కువగా ఈసారి రావచ్చు అనుకోవచ్చా? ఖచ్చితంగా ఎన్నికలకు ముందు ప్రచారంలో భాగంగా అమిత్ షా ఎన్నికల ప్రచారంలోకి వచ్చినప్పుడు కూడా అమరావతి రాజధాని అని చెప్పడం జరిగింది. అమరావతి రాజధానికి ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఎందుకంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మొదటిసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అమరావతి భూమి పూజ కానీ, లేదంటే అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసినటువంటి క్రమం కానీ ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సాక్షిగానే వేయడం జరిగింది. ఆయన కూడా పిడికెడు మట్టితో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. బట్ ఆ తర్వాత మారిన ప్రభుత్వ విధానం కానీ, మారినటువంటి రాజకీయ పరిస్థితులు కానీ అమరావతి అనేది అటకెక్కింది. సో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ అమరావతి అంశాన్ని ఖచ్చితంగా సీరియస్ గా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి రాజధాని నిర్మాణం కోసం ముందడుగు వేస్తున్నారు. సేమ్ టైం పోలవరం నిర్మాణ విషయంలో, రాజధాని విషయంలో, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఇట్లాంటి కీలకమైనటువంటి విషయాలలో చాలా ఒక ఇంపార్టెన్స్ మాత్రం ఇస్తోంది ప్రభుత్వం అని చెప్పడం ఇట్లాంటి సందేహం లేదు. మరోపక్క చూసుకున్నట్లయితే ఇటు తెలంగాణ రాష్ట్రానికి వస్తే కూడా అటు ఏదైతే ఈ రోజు మధ్యాహ్నం అటు సీఎం రేవంత్ రెడ్డి అటు మోదీతో ఏదైతే భేటీ అవుతున్నారో, ఇప్పుడు ఇటుపక్క చూస్తే చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, ఆయనకి సహకారం అందుతుంది అన్న నమ్మకం చాలా మేరకుంది. కానీ ఇటు ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ సహకారం అందుతుంది అనుకోవచ్చా? ఈ రోజు ప్రధాని మోదీతో భేటీ తర్వాత ఏ రకంగా ఉండొచ్చు అనుకోవచ్చు తెలంగాణ సీఎంకి? సునీత, గుడ్ క్వశ్చన్ నిజానికి. ఎందుకంటే రెండు విభిన్నమైనటువంటి ధృవాల మధ్య ఉన్నటువంటి పరిస్థితులు ఇది. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని కలవడం అది అఫ్కోర్స్ ఒక భాగమే, పాలనలో ఒక భాగం అని చెప్పాలి. బట్ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా చూసుకుంటే కనుక ఎంతవరకు ఇది సపోర్టింగ్ గా ఉంటుందన్నది చూడాలి. ఎందుకంటే ఒకవైపు కూటమి ప్రభుత్వం, ఇంకోవైపు పక్కాగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.
అయితే అనూహ్యంగా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రులే. గతంలో చంద్రబాబు నాయుడు స్కూల్ నుంచి వచ్చినటువంటి వ్యక్తే రేవంత్ రెడ్డి. సో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు రాజకీయ పరంగా, పార్టీల పరంగా ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు మద్దతు ఉంటుంది అన్నది మాత్రం చూడాలి. బట్ ఏదేమైనా కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో, విభజన చట్టంలో పొందువచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చడం కోసం ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అవుతున్నది మాత్రం కనిపిస్తోంది. గత 10 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఈ సమస్యలు ఈసారి ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ తర్వాత ఎంతవరకు కొలిక్కొస్తాయి, నీటి వాటాకు సంబంధించినటువంటి విషయమే కానీ, ఆస్తులకు సంబంధించినటువంటి విషయమే కానీ, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి బడ్జెట్ ఏదైతే కోట్ల రూపాయల బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ విషయమే కానీ, ఈవెన్ ఆర్టీసీ భూములకు సంబంధించినటువంటి ఆర్టీసీ ఆస్తుల పంపకాలు కూడా ఇంకా జరగాల్సినటువంటి అవసరం ఉంది. సో వీటన్నిటికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక చర్చ జరగబోతోంది. మరి ముఖ్యంగా ఇప్పుడు శ్రీకాంత్ మరోపక్క చూస్తే అటు ఏదైతే ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ అవుతున్నారు, ఇది ఒక శుభ పరిణామం అయినప్పటికీ కూడా ఏదైతే ఆల్రెడీ విభజన చట్టంలో భాగంగా ఆల్రెడీ ఏదైతే విలీనమైన మండలాలకు సంబంధించి అటు ఏదైతే ప్రతిపక్షాలు రెండు పార్టీలు ఇద్దరు సీఎంలకు కూడా ఒక ప్రెషర్ అయితే తీసుకొస్తున్నారు. ఈ రకంగా చూసుకున్నట్లయితే ఈ విలీనమైన మండలాలకు సంబంధించి రెండు రాష్ట్రాలకు సమతుల్యం జరిగే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఎస్ సునీత, 7 మండలాలు అట్ ది సేమ్ టైం ఒక 5 గ్రామాలు, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే 7 మండలాలు పోలవరం ముంపు ప్రాంతాలుగా గుర్తించినటువంటి ప్రాంతాలు. ఆ ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో కలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కలిసేంత వరకు కూడా ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయకుండా చంద్రబాబు నాయుడు ఒక మంకు పట్టు మీద ఉన్నటువంటి పరిస్థితి. సో ఇదే అంశాన్ని నిన్న హరీష్ రావు కూడా ప్రశ్నించడం జరిగింది. ఆ 7 మండలాలు తెలంగాణలో విలీనం చేస్తారా, వీటి గురించి రేవంత్ రెడ్డి ఏం స్పందిస్తారు, ఏం అడుగుతారు అని చెప్పేసి కూడా అడగడం జరిగింది. బట్ దానికి సంబంధించి చాలా సీరియస్ గా ఆ రోజు చంద్రబాబు నాయుడు విషయం మనకు తెలుసు. సో అది ప్రాక్టికల్ గా అంత ఈజీ కాదు, అది వర్కౌట్ అయ్యేటువంటి అంశం కాదు. బట్ కమింగ్ టు భద్రాచలాన్ని అనుకున్నటువంటి 5 గ్రామాల విషయంలో మాత్రం ఒక క్లారిటీ ఈసారి వస్తుంది ఏమన్నది మాత్రం చూడాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఉంది, అయోధ్య రామ మందిరం ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇచ్చారో భద్రాద్రి రామయ్యకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అన్నటువంటి ఒక నానుడి చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. ఎందుకంటే రాముడు తెలంగాణ భూభాగంలో ఉంటే 5 గ్రామాలు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సో ఏదైనా భద్రాచలంలో వరదలు వచ్చినా కానీ, లేదంటే ఆల్మోస్ట్ రాముడి గర్భగుడి వరకు పాదాల వరకు నీళ్లు వచ్చినా కానీ, ఆ కరకట్టలు నిర్మించాలన్నా, మరమ్మతులు చేయాలన్నా కానీ దేవుడు తెలంగాణలో ఉంటే దేవుడి ఆస్తులు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో 2 ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ ఆ 5 గ్రామాలు కూడా తెలంగాణలో విలీనం అయితే కనుక ఖచ్చితంగా అక్కడ కొంతవరకు వెసులుబాటు ఉంటుంది. బట్ ఇప్పటి వరకు కూడా 2 రాష్ట్రాలకు సంబంధించి ఈ రోజు వరకు కూడా దానికి సంబంధించి 5 గ్రామాల విషయంలో ఏ ముఖ్యమంత్రి కూడా దానికి సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. అంటే ఇద్దరు కూర్చొని స్నేహపూర్వకంగా కూర్చొని మాట్లాడుకొని కమిట్ కావాల్సినటువంటి పరిస్థితులే ఉంటాయి. బట్ ఈ విషయంలో మాత్రం ఈసారి ఏమైనా క్లారిటీ వస్తుంది అన్నది మాత్రం చూడాలి. సో కేంద్రం దీని విషయంలో ఎట్లా స్పందిస్తుంది అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పుడు శ్రీకాంత్ మరోపక్క చూసుకున్నట్లయితే అటు ఏపీ ప్రజలు భారీగా నమ్మకం పెట్టుకున్నారు చంద్రబాబు పైన. ఖచ్చితంగా చంద్రబాబు వచ్చిన తర్వాత రాజధాని వస్తుందన్న నమ్మకం ప్రజల్లో కూడా ఉంది. ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆ రకంగా చూసుకున్నట్లయితే ఈసారి రాజధాని వస్తుందేమో అన్న ఆశలో ఏపీ ప్రజలు ఉన్నారు. మరి ఈ రకంగా చూసుకున్నట్లయితే అమరావతి ఈసారి రాజధాని విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఎందుకంటే ఈసారి ప్రత్యేకించి మోదీతో భేటీ అయ్యారు కాబట్టి ఈ విషయాన్ని కూడా మోదీ ముందు ప్రస్తావనకు తీసుకొచ్చారనుకోవచ్చా? ఆల్రెడీ అమరావతి రాజధాని అన్నది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే దీనికి ఆల్రెడీ కేంద్రం ఒప్పుకోవడం జరిగింది, అమరావతి రాజధాని అని చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికి అమరావతిని మళ్ళీ భవిష్యత్తులో ఎవరు డిస్టర్బ్ చేయకుండా, ముఖ్యమంత్రులు మారినా కానీ అమరావతి కాదు అంటూ ఇంకో కొత్త పైత్యం చూపించకుండా అమరావతి రాజధానికి కట్టుబడి ఉండేలాగా కేంద్రం నుంచి కొంత సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక స్ట్రిక్ట్ ఆర్డర్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా నేపథ్యంలో అమరావతి అనేది రాజధానిగా డిక్లేర్ చేయడం మాత్రమే కాదు, రాజధానిగా డిక్లేర్ చేసిన తర్వాత దాదాపు ఒక 30-40 ఏళ్ల తర్వాత చూసేటువంటి రాజధాని అమరావతిగా ఉంటుంది. సో ప్రస్తుతానికి ఒక ఫౌండేషన్ మాత్రమే, అంటే ఇట్లాంటి లీడర్షిప్, అభివృద్ధి దిశగా ఆలోచించేటువంటి లీడర్షిప్ ఒక 40-50 ఏళ్ల పాటు ఇట్లాంటి నాయకత్వం ఉంటే తప్ప అమరావతి రాజధాని అనేది ఒక రూపురేఖలు రావు. ఎందుకంటే హైదరాబాద్ ఈ రోజు మనం రాజధానిగా చూస్తున్నాం, ప్రపంచ పటంలో హైదరాబాద్ చూస్తున్నాం అంటే హైదరాబాద్ చరిత్ర ఈ రోజుది కాదు, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ప్రదేశం హైదరాబాద్. సో అట్లాంటి హైదరాబాద్ ఈ రోజు దేశంలోనే ఢిల్లీ తర్వాత మళ్ళీ హైదరాబాద్కి అంతటి ప్రాధాన్యం ఉంది. సో హైదరాబాద్ లాంటి స్థానానికి, ఢిల్లీ లాంటి స్థానానికి అమరావతి రావాలంటే గనక ఇది కొన్ని ఏండ్ల తరబడి కృషించాల్సినటువంటి విషయం. లీడర్షిప్ కూడా సీరియస్నెస్ అంతే ఉండాలి, అంతే
పెట్టుబడులు తీసుకురావాలి, అంతే పరిశ్రమలు మరోపక్క తీసుకురావాలి. చూసుకున్నట్లయితే అటు రేవంత్ విషయానికి వస్తే కూడా అటు ఏదైతే తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆల్రెడీ ముందు ఏదైతే గత కొన్ని రోజుల నుంచి కూడా ఆయన ఢిల్లీలో బిజీగా ఉన్నారు. కేవలం మోదీతో భేటీయే కాదు, కేంద్ర మంత్రులతో భేటీయే కాదు, అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానంతో కూడా ఆయన బిజీగా ఉన్నారు. మరోపక్క పీసీసీ గురించి కూడా ఒక క్లారిటీ అయితే ఇంకా ఇవ్వట్లేదు. ఇదిగా పీసీసీ నియామకం జరుగుతుంది అని చెప్తున్నారు, కానీ ఉత్కంఠ మాత్రం ఇంకా అలాగే ఉంటుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? మరోపక్క అటు డిప్యూటీ సీఎం బట్టిని కూడా పిలిపించారు, ప్రత్యేకించి ఫోన్ చేసి మరి రప్పించారు. ఇద్దరు డిప్యూటీ సీఎం అండ్ సీఎం కూడా ఇద్దరు ఢిల్లీలోనే ఉన్నారు. కాబట్టి ఏమైనా డీటెయిల్స్ ఈసారి ఈ రోజు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ఎస్, అంటే పిసిసి అధ్యక్షుడి విషయంలో పోటీ ఉంది. కీలకమైన నాయకులంతా కూడా పోటీ పడుతున్నారు. మధు యాష్కి గౌడ్ కూడా దీంట్లో పోటీలో ఉన్నారు. సో ఈసారి ఎవరికి ఇవ్వబోతున్నారు ఏంటి అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇప్పటికిప్పుడు పిసిసి విషయంలో వెంటనే నిర్ణయం రాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కొంత సెంటిమెంట్ ఉంటా ఉంటుంది, వర్జాలు ముహూర్తాలు ఇవన్నీ చూసుకుంటా ఉంటారు. సో మంచి రోజు చూసి దాన్ని డిక్లేర్ చేద్దాం అన్నటువంటి ఆలోచనలో బహుశా పిసిసి కొంత నిర్ణయం వెనక్కి వెళ్ళే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయేమో. ఆషాఢ మాసం ఒకటి నడుస్తుంది. సో శ్రావణ మాసంలో బహుశా పిసిసి అధ్యక్ష పీఠం వస్తుందేమో అన్నటువంటి కొన్ని లీకులు మాత్రం కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. సో పిసిసి అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డిది పదవీ కాలం అయిపోయినటువంటి క్రమంలో ప్రస్తుతానికి పార్టీకి అదొక కీలకమైనటువంటి అంశం. సో ఇట్లా నేపథ్యంలో ఎవరిని డిక్లేర్ చేయబోతున్నారు, ఎవరు ఈసారి పిసిసి అధ్యక్షుడిగా ఉండబోతున్నారు అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో మొత్తానికి అటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇక ఇవాళ రేపు మంత్రివర్గం విస్తరణ జరుగుతుంది అనుకుంటున్నటువంటి క్రమంలో సీనియర్ల వలసలు కూడా నిజానికి చాలా కీలకంగా మారాయి. కడియం శ్రీహరి రావడం, దాను నాగేందర్ రావడం, అటు కేకే శివరావు రావడం, ఇటు పోచారం శ్రీనివాస్ రెడ్డి రావడం, ఇట్లాంటి బలమైనటువంటి పాత మంత్రివర్గం కీలకమైనటువంటి నాయకత్వం కూడా ఈసారి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి క్రమంలో వీళ్ళలో కూడా ఆశావహులు ఉన్నారు. ఒక మంత్రి పదవి వస్తుందేమో అన్నటువంటి ఆశావహులు ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఆ అవకాశం అంటే ఆ హామీతోనే కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు అన్నటువంటి వార్తలు కూడా బలంగా వినిపించాయి. బట్ ఫైనల్ గా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలుస్తారో వాళ్ళకే మంత్రి పదవి దక్కుతుంది అంటూ కూడా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కొంతవరకు అంటే మింగుడు పడని విషయం అనే చెప్పాలి. బట్ చూడాలి ఎట్లా ఉండబోతుంది మంత్రివర్గ విస్తరణ. సేమ్ టైం పిసిసి అధ్యక్ష పదవి ఎవరిని వరించబోతోంది, ఎప్పుడు జరగబోతోంది, ఈ ఢిల్లీ భేటీ తర్వాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ తర్వాత ఏం జరగబోతోంది. ఇప్పటికే సిఎస్ లో కూడా భేటీ కాబోతున్నారు. ఒక మొదటి అడుగు మాత్రం రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం. రెండు రాష్ట్రాల సిఎస్ లు కలవబోతున్నారు, భేటీ కాబోతున్నారు. ముందుగా అధికార వర్గం కలిసి ఆ తర్వాత ముఖ్యమంత్రులు కలవబోతున్నారు. సో ఏమేం జరగబోతుంది, ఒక హై లెవెల్ కమిటీ మీటింగ్ ఏమైనా వేయబోతున్నారా, వేసి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రావాల్సినటువంటి అంశాలు ఏంటి, ఏమేమి రావాలి, ఇవన్నిటి కూడా చర్చించేటువంటి ఛాన్సెస్ మాత్రం కనిపిస్తున్నాయి. సునీత. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.